జగిత్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును అరెస్ట్ చేశారు. ధరూర్ క్యాంపులోని నివాసంలో సోదాలు చేయగా సీఐ ఇంట్లో భారీ ఎత్తున నగలు 20 లక్షల నగదు దొరికాయి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సీఐకి మధ్యవర్తిగా పనిచేసినట్టుగా గుర్తించారు. అక్రమ వసూళ్లకి పాల్పడుతున్న ఎక్సైజ్ ఎస్ఐ గుండేటి రాము, ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడు జక్కని వేణులని పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఎస్హెచ్ఓగా ఉన్న సమయంలో బెల్లం వ్యాపారి నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని, ఆ డబ్బుల్ని ఉపాధ్యాయుడి బ్యాంక్ అకౌంట్ నుండి కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి డబ్బులు బదిలీ జరిగినట్టుగా గుర్తించారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. ఇక జగిత్యాల జిల్లాలో జరిగిన ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్పి అర్బన్ ఎక్సైజ్ సిఐ రాము ఇంట్లో ఇటు నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రము ధరూర్ క్యాంప్ లోపల నివాసం ఉంటున్నటువంటి ఎక్సైజ్ సిఐ రాము ఇంటి లోపల పెద్ద మొత్తం లోపల డబ్బు పట్టుబడడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఎక్సైజ్ ఎస్ఐ గుండేటి రాము పైన ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇతడు వెమ్లవాడ లోపల పనిచేసేటువంటి సమయం లోపల అతనికి ఒక బెల్లానికి సంబంధించినటువంటి వ్యాపారి నుంచి అక్రమంగా పెద్ద మొత్తం లోపల కూడా డబ్బులు ఇటు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఇప్పుడు ఇటు అధికారులు ఏసీబీ అధికారులు దీనిపైన దృష్టి సారించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పెద్ద మొత్తం లోపల ఆ డబ్బులు పట్టుబడ్డాయి. అయితే ఈ వ్యవహారం మొత్తానికి కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మీడియేటర్ గా ఉన్నటువంటి పరిస్థితి. మొదట ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని అకౌంట్ లోకి డబ్బులు ఇటు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగిన తర్వాత వాటి నుంచి ఇటు ఎక్సైజ్ సంబంధించినటువంటి బంధువుల పైకి ట్రాన్సాక్షన్స్ చేయించుకున్నాడని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం లోపల ఏసీబీ అధికారు నిన్నటి నుంచి కూడా సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం లోపల పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ బెల్లం వ్యాపారం నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకొని తన స్నేహితుని ద్వారా మొత్తం తన కుటుంబ సభ్యులకంతా కూడా డబ్బులు బదిలీ చేయించుకున్నారని చెప్పి అయితే గుర్తించడం జరిగింది. మొత్తానికైతే ఏసీబీ సోదా లోపల దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు కూడా అతని ఇంట్లో దొరకడంతో ఆ నగదును మొత్తాన్ని కూడా సీజ్ చేసి కోర్టు లోపల ప్రస్తుతము ఇటు ఎక్సైజ్ సిఐతో పాటుగా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇద్దరిని కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.